కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో ఫ్యాన్ జోరుకు సైకిల్ 2 టైర్లు పంచరై చతికిలపడింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి కుటుంబాలు సైతం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం విశేషం. తెలుగుదేశం పార్టీకి ఈ మండల వైసీపీ నాయకులు దెబ్బ మీద దెబ్బతీస్తూ కోలుకోకుండా చేయడం మరో విశేషం. ఈ క్రమంలో మండలంలోని పాత ఐతంపాడు, కొత్త ఐతంపాడు, బాడుగులపాడు పంచాయతీల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ చెందిన 30 కుటుంబాలు దమ్మూరు చిన్న హజరతయ్య, దంపూర్ నాగేశ్వరరావు, దంపూర్ వీరభద్రయ్య, దంపూర్ వెంకటేశ్వర్లు, ఎర్రబల్లి చిన్నబయ్య, ఎర్రబల్లి హజరత్, మునివడి తిరుపతయ్య, కనుపూరి శ్రీహరి, మల్లి అనిల్, తురక మోహన్, అలవాల్ వెంకటరమణయ్య, గోగుల మాల్యాద్రి, బొత్తుల మధు, బోట్ల శ్రీకాంత్, చేజర్ల బేలకోటయ్య, గోగుల మధు, కోటకొండ రవి, పేట శివయ్య కుటుంబాలు టీడీపీకి గుడ్ బై చెప్పి శనివారం సాయంత్రం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వారిని సాదరంగా ఆహ్వానించారు. 30 కుటుంబాలు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి ప్రాంతాల్లో కోలుకోలేని దెబ్బే తగిలింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దగదర్తి ఎంపీపీ తాళ్ళూరి ప్రసాద్ నాయుడు, ఎంపీటీసీ మహేష్ నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రతాప్ కుమార్ రెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లుగా చెప్పారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకొని కావలి సమగ్ర అభివృద్ధికి అందరూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నవారెడ్డి హరికిషోర్ రెడ్డి, చేజర్ల మోహన్ రెడ్డి, కల్వకూరి శ్రీనివాసులరెడ్డి, చలమల్ల శ్రీనివాసరెడ్డి, బత్తుల భాస్కర్, బత్తుల జయరామయ్య, చల్లా సుధాకర్, చిన్నబత్తిన వెంకటేశ్వర్లు, గౌతమ్ ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. రెడ్డి కానీ మహేష్ కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ హరిన్న యూనిట్గా పనిచేస్తా ఈరోజు ఇన్ని కుటుంబాల టీడీపీని అక్కడ భూస్థాపితం చేసేదానికి మా దగదర్తి మండలంలో వాళ్ళు ఏదో చాలా ప్రోద్బలం బలుతున్నారు. మా పిల్లలందరూ వస్తే కాళ్ళు చేతులు తీసేస్తామని వాళ్ళందరూ కాళ్ళు చేతులు తీసేదానికి కూడా ఎవడు టాటా చెప్పులు భయపడటం లేదు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు టీడీపీ ప్రభుత్వం చేసే హరాస్మెంట్లకి దాని గురించే మా పార్టీలోకి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి చేసేది, మా ప్రతాప్ అన్న చేసే అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీలో చేస్తామని చెప్పి మేము చేసేవి కూడా లోకల్ నాయకుల్లో మేము కూడా వాళ్ళకి అంత ఇంత తోడ్పాటు సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా వస్తాయి. ఇందాక దగదర్తిలో కూడా ఏదో కాళ్ళు చేతులు నరికేస్తామని చెప్పి పెద్ద మైకుల్లో కూడా స్పీచ్ పెట్టారు. మీకు కూడా పత్రికా విలేకరులు కూడా తెలిసి ఉంటుంది. అది మీరు ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ భయపడరో మా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉన్న రోజులు మా మండల నాయకులకు కానీ మా ప్రజలకు కానీ మంచి ధైర్యం ఉంటుంది. ఈరోజు ఐతంపాడు, బాడుపాడు నుంచి దాదాపు 25-30 కుటుంబాల వరకు మన రామిరెడ్డి ప్రతాప్ అన్న కోసం ఆయన గెలిపే ధ్యేయంగా ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా జాయినింగ్స్ కొనసాగుతాయి. ఇది ప్రతాప్ అన్నను చూసి మన జగన్ అన్న చేసే మంచి పనుల వల్ల ఇవన్నీ కూడా అందరూ జాయినింగ్ ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ప్రతాప్ అన్నని దాదాపు 40,000 మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్గా చూడాలని మా అందరి కోరిక. అదే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం.